లేదు. చేసి కూడా సాంగ్ 6 years అవుతుంది. అది ఒకటి. ఇంకా లైఫ్ ఎప్పుడు జర్నీ అనేది ఎప్పుడు పెద్దగానే స్టార్ట్ అవ్వదు చెప్పాలంటే. చిన్న నేను కొంచెం బ్యాక్గ్రౌండ్లో చాలా అక్కడ కనిపించిన సీన్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే. లైక్ దేవదాసు ఫిలిం, అరవింద సామెత మరీ టూ మచ్ అసలు. నర్స్ రోల్ చేశాను. ఓకే ఓకే. జస్ట్ నేను పాస్ అవుతాను ఎన్టీఆర్ గారి ముందు, అలా వెళ్తాను అంతే. చేసిన రోల్ కూడా అంతే చేశాను. అంతే చేశాను, ఏం లేదు. అరవింద సమేతలో చేశారు అండ్ ఆల్సో దేవదాసులో అలా మెరుపుతీగలా నిజంగా ఒక సాంగ్ లో మెరుపుతీగలాగా అలా ఒక 1-2 times వెళ్తాను. అరవింద సామెత కూడా సేమ్. ఇంకొక ఫిలిం సాహోలో కనిపిస్తాను నేను ఒక చిన్నగా. ఆ చిన్నగా కనిపించడానికి కూడా నేను 200 members లో ఒక 5 girls ని మాత్రమే సెలెక్ట్ చేశారు. ఆ 5 girls లో నేను కూడా ఒక అమ్మాయిని. ఆ 5 girls లో కూడా స్క్రీన్ లో చిన్నగా నేనే కనిపిస్తాను, ఎవ్వరు కనిపించరు. ఆ 4 girls కూడా కనిపించారు. ప్రభాస్ గారిని చూస్తానంటే అది చాలు ఇంకా అనిపించింది ఆ రోజు కూడా చెప్పాలంటే. ఆ రోజు కూడా ఫుడ్ లేదు మాకు. మార్నింగ్ 6కి వచ్చాము మేము. మార్నింగ్ అంతా షూట్ చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత నైట్ ఫుడ్ లేదు. మా 5 girlsకి ఫుడ్ లేదు అసలు. ఆ రోజు midnight బర్త్డే ఎవరిదైతే కేక్ కట్ చేయించి వెళ్ళిపోయారు. వెయిట్ చేసాం, అసలు నిద్రపోలేదు, అలాగే కుర్చీలో ఉన్నాం. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. పెద్ద సార్ వాళ్ళు కదా. ఆర్టిస్ట్రీ ఆ పబ్ లో జరిగింది ఒక సాంగ్ షూట్. దాని తర్వాత విలన్ అండ్ హీరో కన్వర్జేషన్ ఉంటది. ఆ సీన్ లో ఉన్నాం అనమాట. పబ్ సీన్ లో తర్వాత సాంగ్ ఉంటుంది. అంటే హీరోయిన్ పడుకుని పోయిద్దు, తాగేసి ఉంటుంది కదా. ఆ నెక్స్ట్ డే కన్వర్జేషన్ జరుగుతుంది. నేను మాట్లాడాను వెళ్ళి అని చెప్పేసి. సో అక్కడ కనిపిస్తూ ఉంటా, బ్యాక్ డాన్స్ వేస్తూ ఉంటాను. అవి ఇంకా చాలా ఉన్నాయి. చాలా సినిమాలే చేశాను చిన్నకి. టూ మచ్ అండి. అంటే కొంతమంది ఏంటంటే ఆడిషన్ అని పిలుస్తారు. నా ఎఫర్ట్స్ని అయితే బాగా పెడతాను. వాళ్ళు కూడా బాగుంది, మేము కాల్ చేస్తాం, మెసేజ్ అంటారు, తర్వాత ఏముండదు. అట్లీస్ట్ రిప్లై ఇవ్వరు. అది షాకింగ్ ఇక్కడ. అంతే కదా. అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఆపర్చునిటీ కోసం చూస్తున్నప్పుడు మనకి అది పెద్ద ఆపర్చునిటీ, వాళ్ళకి అదే ఆపర్చునిటీ కోసం చాలా మంది ఉంటారు. అందరికి రెస్పాండ్. ట్రూ కరెక్టే. అండ్ సాహో సెట్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ సీన్ గురించి. అండ్ జనరల్లీ అంత పెద్ద ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, అంత పెద్ద ఫిలిం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? అందరూ తిరుగుతూనే ఉంటారు, హడావిడి. అండ్ నాకు ఏంటంటే అసలు లిటరల్లీ ఎవరు మాట్లాడడానికి లేదు. సార్ మా ముందు తిరుగుతున్నారు, ప్రభాస్ గారు. ఒక ఫోటో తీసుకోవడానికి లేదు. మనంటే కాస్ట్యూమ్ అండి, అలా ఇవ్వకూడదు, షూట్ అయిన తర్వాత ఇస్తామంటారు. ఇంకొకటి అసలు మాట్లాడడానికి కాదు కదా, కనీసం ఎక్కడ కూర్చునే వాళ్ళు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. మా సిచ్యువేషన్. పిలిచారు, ప్రభాస్ సార్ది సాంగ్ ఉంది షూట్కి, వెంటనే బయలుదేరండి అంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా కూర్చున్నాం, మేకప్ చేసి. డ్రెస్సెస్ కూడా అన్ని కుప్పలు పడున్నాయి ఇక్కడ. అందులో ఒక డ్రెస్ సెలెక్ట్, నా సైజ్ ఏదైతే ఉందో అది తీసుకొని వేసుకున్నాను అంతే. ఆ డ్రెస్సెస్ ని బట్టి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు. లక్కీగా కొంచెం నా కాస్ట్యూమ్ బాగుంది, సో అందుకని ఆ నైట్ అంతా కూర్చోబెట్టారు నన్ను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇద్దరు పెద్ద సార్స్ వర్క్ చేశాను కదా. మాట్లాడే ఛాన్స్ వచ్చిందా? మాట్లాడారు. అఫ్ కోర్స్. ప్రభాస్, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన బాలీవుడ్ యాక్టర్ కూడా. ఆయన అయితే లిటరలీ వాళ్ళ పాప గురించి చెప్పడం, వాళ్ళ మిస్సెస్ గురించి చెప్పడం, చాలా బాగా మాట్లాడారు నాతో అండ్ నా ఫ్రెండ్తో. లిటరలీ ఒక 1 hour వరకు మాట్లాడారు. ఎందుకంటే క్లోజప్స్ ఉంటాయి కదా సార్ది, ఇలా అవి చేస్తున్నప్పుడు సార్ మాతో మాట్లాడడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే పెద్ద ఆర్టిస్టులు యాటిట్యూడ్ చూపిస్తారు, అట్లా ఏం లేదు. చాలా జ్యువెల్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. ప్రభాస్ గారితో మాట్లాడే సార్కి ఆ రోజు హెల్త్ బాగాలేదు చెప్పాలంటే. ఫుల్ కోల్డ్ ఆయనకి. అస్సలు ఆయన అసలు ఆ సీన్ చేయడమే గ్రేట్. ఆ రోజు ఆయనకి అంత సిక్లో ఉన్నారు, అస్సలు బాగాలేదు ఆయనకి, హెల్త్ అనేది బాగాలేదు. ఆ సీన్ చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఇంకా బాడీ గార్డ్స్ అడితే బాగాలేదు మేడం, కొంచెం అర్థం చేసుకోండి, సార్కి అస్సలు హెల్త్ బాగాలేదు, అయినా వచ్చారంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఏం వద్దు, నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు మాట్లాడారు. బట్ అంత దగ్గర నుండి చూసారు కదా యాక్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏం ఇన్వాల్వ్ అవుతుందని ఏమనిపించింది? అవును, చాలా బాగా అనిపించింది. అంటే ఎఫర్ట్స్ అన్నాను కదా, చూడండి అంత పెద్ద పర్సన్ కూడా, అంటే తర్వాత పెట్టుకోవచ్చు కదా హెల్త్ బాగున్నప్పుడు, కానీ బాగున్నప్పుడు కూడా ఆయన చేశారంటే వాళ్ళే కదా ఇంకా పెద్దవాళ్ళే ఇన్స్పిరేషన్ మనకి. సో అక్కడ నుంచి చాలా నేర్చుకున్నా నేను. వాళ్ళ డెడికేషన్ మేబీ ఆ లెవెల్లో ఉంటుంది కాబట్టి టూ మచ్ స్టార్స్. ఓకే. అండ్ ఆల్సో అరవింద సమేత షూటింగ్ ఆ ప్రాసెస్ గురించి?
అది కూడా నేను చాలా మెరుపు తీగలాగా వెళ్ళా దాంట్లో. లేదు యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు అప్పుడే వాళ్ళ బ్రదరు ఫాదరు ఆయన చనిపోయారు. ఆ మూడ్ ఆఫ్ లో ఉన్నారు ఆయన. అసలు స్మైల్ లేదు, సింగిల్ లైట్ టేక్ ఆర్టిస్ట్ ఆయన. పైగా జస్ట్ ఒకసారి ఆయన ఒక ఎక్స్ప్రెషన్ తో వెళ్తారు, నేను ఆయన చూసుకుంటూ ఇంకా దగ్గర నుంచి చూస్తాను కదా, ఇలా పాస్ అయిపోతాను ఆయన చూసుకుంటూ. ఇంకొక సీన్ ఉంటే బాగుండు, అట్లీస్ట్ కనిపించే ఫేస్ అయితే బాగుండు. వెళ్ళమన్నారు అంతే, ట్రాలీ జరుపుకుంటూ వెళ్తాను, నర్స్ క్యారెక్టర్ అంతే. ఓకే, బట్ ఆ ఒక్క సీన్ కోసం అని చెప్తారా మీకు, ముందే చెప్పి పిలుస్తారా లేదంటే అక్కడికి అస్సలు చెప్పరు. ఓకే, షూట్ ఉందని చెప్తారు అంతే. ఏం సీను ఏం క్యారెక్టర్ ఏం సంబంధం లేదు. అస్సలు స్టార్టింగ్ డేస్ అలాగే ఉండే నాకు అన్ని. అది పాసో లేకపోతే డైలాగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. కాస్టింగ్ త్రూ వెళ్తే అలాగే ఉంటది. ఇంకా అలా చేసి నేను ఫ్యూ ఇయర్స్ చాలా అలసిపోయాను. ఇంకా చాలు అలసిపోయాను. ఇంకా నాకు వద్దు, వస్తే మనకంటూ ఒక మంచి ఆపర్చునిటీ వస్తే దాన్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా దాన్ని మనం అంటే ఏంటో, మన ఎఫర్ట్స్ అంటే ఏంటో చూపిద్దాము అన్నట్టే నేను ట్రై చేసి నాకు ఒక లీడ్ క్యారెక్టర్ దొరికింది. అదే రీసెంట్గా రిలీజ్ అయింది ఒక 2 days బ్యాక్. ఓకే, బై లక్ ఇంకా ఆడుతుంది. జనాల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఓకే ఓకే. యా. అండ్ ఈ కాస్టింగ్ త్రూ వెళ్ళారు కదా ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ కి, అది అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటది అండ్ మిమ్మల్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు మీరున్న దగ్గర? అంటే యాక్చువల్లీ ఒక గ్రూప్ అనేది ఉంటుంది అనమాట. ఈ గ్రూప్లో ఎవరైతే న్యూగా వస్తున్నారో అమ్మాయిలు, వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని వీళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. ఓకే, చేసుకున్న తర్వాత కొంతమంది అమ్మాయిలు కావాలని వీళ్ళకి మూవీ టీం నుంచి మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి. అప్పుడు వీళ్ళు అనేది మాకు మెసేజ్ చేస్తారు, మార్నింగ్ షూట్ ఉంది, బిఫోర్ డే అవ్వచ్చు, బిఫోర్ డేనే మ్యాక్సిమం జరుగుతుంది. 2-3 days ముందు, 1 week ముందు అలా చెప్పరు, ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే మేము చేసే చిన్న రోల్ కాబట్టి ఆ టైంలో ఏ గర్ల్స్ అయితే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళనే తీసుకుని వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు వచ్చి మాకు మార్నింగ్ తీసుకెళ్ళి ఆ జనాల్లో ఎక్కడో తినేసి మళ్ళీ ఎండలో కూర్చొని చైర్స్ ఉండవు ఒక్కొక్కసారి, ఆ ఫోన్స్ ఇంకా టైం పాస్ చేసుకుంటూ మా సీన్ ఎప్పుడు వచ్చిద్దా అనుకుంటూ చూసుకుంటూ. అండ్ ఆల్సో మహర్షి కూడా చేశాను నేను. ఓకే, అందులో న్యూస్ రిపోర్టర్. నా ఫేవరెట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసేసాను. ఓకే, జస్ట్ చూసేంత వరకు నాకు ఛాన్స్ దొరికింది. ఇంకా యాక్ట్ చేసేది ఇంకా దేవుడి చేతిలో ఉంది అనుకోండి. అందరినీ చూసేసాను. నా ఫేవరెట్ మహేష్ బాబు గారు అండ్ ప్రభాస్ గారు, ఆల్సో ఎన్టీఆర్ గారు, నాగార్జున గారు. ఆయన అయితే ఒకటి యాడ్ కూడా చేశాను. నాగార్జున సార్ అంటే నాకు మా ఫ్యామిలీలో చాలా వరకు ఇష్టం. ఆయన మా పెద్దమ్మకి ఫేవరెట్. ఈవెన్ ఇలా యాడ్ షూట్ చేసినప్పుడు మూవీలో అంటే అంత ఛాన్స్ దొరకలేదు, జస్ట్ ఆయన ఫోటో ఇచ్చారు వెళ్ళిపోయారు. కానీ యాడ్లో అలా కాదు, చాలా సేపు మాట్లాడారు. ఎంత మాట్లాడారు అంటే లిటరలీ అదొక డ్రీమ్లా ఉండిపోయింది నాకు. యాడ్ షూట్ అప్పుడు కళ్యాణ్ జ్యువెలర్ యాడ్ అప్పుడు, అది ఎక్కడ 7 acres పూర్ణ 7 acres లో జరిగింది యాడ్. నమ్ముతారా 1 hour అలాగే నుంచొని మాట్లాడారు. ఈవెన్ మా బ్రదర్కి మీరు అంటే పిచ్చేశారు, ఒక్కసారి కాల్ మాట్లాడండి వీడియో కాల్ అంటే దానికి ఎస్ అని చెప్పారు. ఇంకో ఏంటంటే ఆయనకి అదృష్టం లేదు, మా బ్రదర్కి ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు. ఇప్పటికీ గిల్ ఫీల్ అవుతారు, అయ్యో నేను బాగుండు కదా ఆ రోజు లిఫ్ట్ చేసి ఉంటే అని చెప్పేసి. కానీ ద బెస్ట్ మెమొరీ నాకు అది సార్తో మాట్లాడడం. ఓకే, సో గంట సేపు అంటే 1 hour ఏం చేస్తుంటావు నువ్వు, ఎలా వచ్చావు, ఎక్కడుంటావు అంటే నాకు ఆన్సర్స్ రావట్లేదు. అంత పెద్ద పర్సన్ నాతో మాట్లాడుతుంటే త్వరగా మాట్లాడలేకపోతున్నాను. ఆయన నవ్వుకుంటే అలా చూస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తూనే అలాగే చూస్తూ ఉంటున్నాను. లేదు సార్ అంటే మమ్మీకి ఇండస్ట్రీ అంటే అలా వచ్చేసాను. ఇంకా స్టడీ కూడా అంత పెద్దగా ఏం చదువుకోలేదు, ఇవే వస్తున్నాయి అనమాట. ఆయనే నవ్వుకుంటున్నారు, అలాగా నుంచున్నారు. ఆయన పక్క నుంచి 1 hour ఆయన ఇంకా మధ్యలో మాట్లాడడం. ఆయనే అసలు స్పీచ్లెస్ నాకైతే ఆ రోజు. సో స్టార్టింగ్ లోనే